అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా దూకుడు పెంచుతోంది. కూల్చివేతలకు భారీ యంత్రాలను సమకూర్చుకునేందుకు హైడ్రా కార్యాచరణ చేపట్టింది. కాంట్రాక్ట్ పద్ధతిలో కూల్చివేతలు చేపట్టేందుకు టెండర్లను ఆహ్వానిస్తోంది హైడ్రా. ఈ నెల 27న యంత్రాల కోసం బిడ్డింగ్ కు ఆహ్వానించింది. ఆఫ్లైన్ లో టెండర్లను ఆహ్వానించిన హైడ్రా తమ ప్రతిపాదనల్ని సీల్డ్ కవర్ లో సమర్పించాలని సూచించింది. ఏడాది కాల పరిమితితో బిడ్స్ ను స్వీకరిస్తున్నట్లు హైడ్రా చెప్పింది. సంస్థలు తమ నియమ నిబంధనలు పాటించాలని హైడ్రా షరతులు విధించింది. బిడ్డర్లు తప్పనిసరిగా యంత్రాలను కలిగి ఉండాలని హైడ్రా సూచించింది. 20 మీటర్ల ఎత్తులో ఉన్న ఏ నిర్మాణాన్నైనా కూల్చే విధంగా హైరీచ్ హైడ్రాలిక్ యంత్రాలు ఉండాలని తెలిపింది. జా క్రషర్, షీర్ కట్టర్, అదనపు షీట్ కట్టర్, బకెట్ బ్లేడ్ జోడించిన రాక్ బ్రేకర్, 2 ఎగ్జావేటర్లు, 2 జేసీబీలు, 2 మినీ ఎగ్జావేటర్లు, 2 రాక్ బ్రేకర్లు ఉండాలని హైడ్రా సూచించింది. జూన్ 26 నుంచి కూల్చివేతలు మొదలుపెట్టిన హైడ్రా ఇప్పటి వరకు 30 ప్రాంతాల్లో 300 ఆక్రమణల్ని కూల్చివేసింది. ఇప్పటి వరకు ఆక్రమణకు గురైన 120 ఎకరాలకు ప్రభుత్వానికి అప్పగించింది హైడ్రా. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సుమిత్ర, హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలకు సంబంధించిన కూల్చివేతలను మరింత వేగవంతం చేసేందుకు హైడ్రా పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు జూన్ 26 నుంచి సంబంధించి కూడా ప్రస్తుతానికి 30 ప్రాంతాల్లో 300 అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా కూల్చివేతలు చేసినట్టుగా హైడ్రా లెక్కలు చెప్తున్నాయి. ఇక 120 ఎకరాలకు సంబంధించి కూడా ప్రభుత్వ స్థలాలను అక్రమార్కుల చేతిలోంచి కూడా కాపాడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికి కేవలం హైడ్రా గతంలో డిఆర్ఎఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సిబ్బందితో కూడా ప్రస్తుతానికి ఇటు జిహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ, ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాటి అక్రమ కూల్చివేతలు చేస్తున్న నేపథ్యంలో మరింత బలోపేతం చేసుకోవాలని సిద్ధం చేసి ప్రస్తుతానికైతే కేవలం అందుబాటులో ఉన్న భారీ క్రెయిన్ల సహాయంతో మాత్రమే క్రషర్లతో సహాయం మాత్రమే కూడా బహుళంతస్తుల నిర్మాణాలను కూల్చివేసుకో దీనికి కొంత సమయం పడుతుంది. ఒక రోజులో 1 గంటలో చేయాల్సిన పని కూడా రోజంతా పడుతున్న నేపథ్యంలో కూడా శరవేగంగా అక్రమ నిర్మాణాలను నీలమట్టం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి. ఇందుకు సంబంధించి ఇప్పటికే హైడ్రా కమిషనర్గా ఏడాది పాటు తాత్కాలికంగా ఇటు కూల్చివేతలకు సంబంధించి భారీ యంత్రాలను సమకూర్చేందుకు ఇటు వారి వద్ద నుంచి కూడా టెండర్లను ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది. ఆఫ్లైన్లో, ఆన్లైన్లో కూడా ఈ టెండర్లకు సంబంధించి ఇప్పటికే దరఖాస్తులు చేసుకునే విధంగా గడువు వేసింది. ఈ నెల 27 సంబంధించి కూడా ఈ టెండర్లకు సంబంధించి కూడా కాల్ఫర్ చేసే విధంగా ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు హైదరాబాద్లో ఏర్పడిన హైడ్రాకి సంబంధించి కూడా ఇటు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించాలని ప్రతిపాదన రావడం, ఇక హైదరాబాద్లో ముఖ్యంగా ఇటు చెరువులు, కుంటలతో పాటు కొన్ని వేలాది సంబంధించిన అక్రమ నిర్మాణాలు జిహెచ్ఎంసీ పరిధిలో వెలిసాయి. కాబట్టి ఆ నిర్మాణాలను కూల్చివేయాలంటే కూడా కొంత సిబ్బంది కొరత ఉంది. వీటితో పాటు భారీ యంత్రాల సమకూర్చడం కూడా ప్రస్తుతానికి హైడ్రాకు కష్టతరంగా మారిన నేపథ్యంలో కూడా ఏడాది కాల పరిమితితో కూడా వీటికి సంబంధించి కూడా టెండర్ రూపంలో కూల్చివేతలకు సంబంధించి ఎలాంటి యంత్రాలు వినియోగించాలని సంబంధించి ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన నేపథ్యంలో వాటిని కొంత కొనుగోలు చేసేందుకు వాటికి సంబంధించి కూడా తాత్కాలిక పద్ధతిలో కాంట్రాక్ట్లు నియమించేందుకు ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పుకోవాల్సింది. ఇప్పటి వరకు 30 చోట్ల 300 సంబంధించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్టుగా హైడ్రా లెక్కలు చెప్తున్నాయి. సుమిత్ర, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.